వైసీపీ అధినేత జగన్ పై మంత్రి సవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ ద్రోహి జగనే అన్నారు. వ్యాపారాల కోసం బీఆర్ఎస్ తో జగన్ కుమ్మక్కయ్యారని, స్వప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపేశారని తెలిపారు. రాష్ట్రాల మధ్య జగన్, హరీష్ రావు చిచ్చుపడుతున్నారని, ఇలానే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుండు సున్నా రావటం ఖాయమన్నారు సవిత. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో 5 సంవత్సరాలు 1924లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాయలసీమను ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం చూసాం. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది నేనే అంటూ మరి ఆయన ప్రియతమ మిత్రుడు మరి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ శాఖ మంత్రి మరి హరీష్ రావు గారు చెప్తున్నారు. మరి రెండో అపెక్స్ మీటింగ్ నిర్వహించినప్పుడు కేసీఆర్ డిమాండ్లని మీరు తలొగ్గి 50-50కి మీరు ఒప్పుకున్నారు. ఎవరు ఇప్పుడు రాయలసీమ ద్రోహి అనే విషయం కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే వైసీపీ నాయకులు జెండాలు కట్టి ఫ్లెక్సీలు కట్టి ఘన స్వాగతం పలుకుతారు. మరి ఈనాటికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఆఫీస్ అంటారు, ఇల్లు అంటారు, ప్రజల సొమ్ముతో దోచుకున్న ప్యాలెస్ ఎదురుగా ఈ రోజు కూడా ఈ పెద్ద కట్అవుట్లు ఉన్నాయి. ఎవరు రాయలసీమ ద్రోహి చెప్పండి. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే మీకు ఆ 11 సీట్ల కన్నా 0 సీట్లు రావడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీకు బుద్ధి చెప్పడానికి.